రేపు ఈ 11 జిల్లాల్లో స్కూల్స్కి సెలవు ప్రకటించిన ప్రభుత్వం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఏపీలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. దీంతో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో విద్యా సంస్థలకు అధికారులు ఎక్కడికక్కడ సెలవులు ప్రకటిస్తూ ఉన్నారు. వర్షాలు వరదల ప్రభావం తక్కువగా ఉన్న చోట మినహాయించి పలు జిల్లాల్లో ఈ సెలవు అమలు కానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో సెలవు ప్రకటించిన జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు ఉన్న చోట కూడా సెలవు ప్రకటించారు. బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాలను వర్షాలకు సెలవు ప్రకటిస్తున్నారు. విజయవాడ వరదల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ వారం మొత్తం విద్యా సంస్థలు మూతపడ్డాయి. మరోవైపు విశాఖ జిల్లాపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని తెలుస్తుంది. దీంతో అక్కడ అధికారులు ప్రత్యేక చర్యలైతే తీసుకుంటూ ఉన్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించడంతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ప్రజల్ని సైతం అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా సంప్రదించే వీలుగా హెల్ప్ లైన్ నంబర్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇవే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్ తెలుగు.